ఒక అందమైన చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను చాలా కష్టపడే వ్యక్తి. రైతు పని ఎంత కష్టమైనదో అతనికి బాగా తెలుసు. అయినప్పటికీ తన పని మీద ప్రేమతో ప్రతిరోజు తెల్లవారుజామున లేచి పొలానికి వెళ్ళేవాడు. నేలను దున్నడం, విత్తనాలు వేయడం, మొక్కలకు నీరు పెట్టడం, కలుపు తీసేయడం వంటి పనులను ఎంతో శ్రద్ధగా చేసేవాడు. రామయ్యకు చిన్న పొలం మాత్రమే ఉంది. కాని అతను ఆ పొలాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాడు. ఒక సంవత్సరం వర్షాలు చాలా ఆలస్యంగా వచ్చాయి. గ్రామంలోని చాలా మంది రైతులు ఆందోళన చెందారు. కొందరు రైతులు పంట పండదని అనుకుని పొలాలకు వెళ్లడం కూడా తగ్గించారు. కానీ రామయ్య మాత్రం నిరాశపడలేదు. మన పని మనం చేస్తే ప్రకృతి కూడా మనకు సహాయం చేస్తుంది అని అతను నమ్మేవాడు. వర్షం లేకపోయినా బావి నుండి నీళ్లు తీసుకుని మొక్కలకు పోసేవాడు. ఎండలో కూడా గంటల తరబడి పొలంలో పని చేసేవాడు. అతని కుటుంబం కూడా అతనికి సహాయం చేసేది. కొన్ని రోజుల తర్వాత ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి. త్వరలోనే మంచి వర్షం పడింది. రామయ్య ఎంతో కష్టపడి చూసుకున్న మొక్కలు బాగా పెరిగాయి. కొద్దికాలంలోనే అతని పొలం పచ్చగా మారింది. పంట చాలా బాగా పండింది. పంట కోత సమయంలో రామయ్యకు మంచి దిగుబడి వచ్చింది. అతని కష్టానికి తగిన ఫలితం దొరికింది. గ్రామంలోని ఇతర రైతులు కూడా అతన్ని చూసి ప్రేరణ పొందారు. వారు రామయ్యను చూసి, "నువ్వు ఎప్పుడూ కష్టపడుతూ ధైర్యంగా ఉన్నావు, అందుకే నీకు మంచి ఫలితం వచ్చింది" అని చెప్పారు. రామయ్య చిరునవ్వుతో, "రైతు కష్టం చేస్తేనే మనందరికీ అన్నం దొరుకుతుంది. కష్టం, సహనం ఉంటే విజయం తప్పకుండా వస్తుంది" అని చెప్పాడు. ఆ రోజు నుంచి గ్రామంలోని రైతులందరూ మరింత కష్టపడి పని చేయాలని నిర్ణయించుకున్నారు. నీతి: కష్టపడే వారికి విజయము తప్పకుండా లభిస్తుంది. వరి పన